పక్కన పెట్టరా బాబు, 2 నిమిషాలు కదా సీజన్ 1 ఇది హాలీవుడ్ యాక్టర్స్. ఇంతకు ముందు ఎపిసోడ్ లెనాటో గురించి చేసిన సినిమాల గురించి మాట్లాడడం. లెనాటో ఇద్దరు ఇష్టము, లెనాటో ఒకసారి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, లేదా మీ ఇష్టం సబ్స్క్రైబ్ మన గురించి తెలుసుకోవాలి కాబట్టి నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్, నా పేరు ఏసీ మనోజ్ కుమార్. రాయ్ బాగుంటది. దాని తర్వాత నాకు ఇవి మెక్సికన్ కానీ చూపించలేదు. అంటే నా ఫైట్ క్లబ్ సినిమా డైరెక్షన్ చేసిన మంచి ఓకే పక్కన పెట్టరా బాబు, 2 నిమిషాలు సరే ఓకే స్టార్ట్ చేద్దామా. యాక్టర్స్ సీజన్ 2లో ఇది సెకండ్ ఎపిసోడ్. ఫస్ట్ ఎపిసోడ్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పోయి చూడండి, మిగతా ఎపిసోడ్స్ కూడా ఉన్నాయి చూడండి. యూట్యూబ్ ఛానల్ ఒకసారి ఓపెన్ చేయండి భయ్యా, మీకే కనబడతాయి. బాగుంటది, మీరు మీ ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకుంటే ఎట్లా ఉంటుంది అట్లా ఉంటది. కాబట్టి ఊరికే తమాష్కి ఏదో ప్రశాంతంగా చూడడానికి వీడియోస్ అంతే, ఏం పెద్ద యూజ్ ఏమి ఉండవు కానీ అంతే కదా మరి. కానీ నిజమే కదా, ప్రశాంతత కోసం చూడడానికి అయితే అంతే, దానికోసం ఉంటాయి. ఫిల్మ్ మేకర్స్ కి పనికొస్తాయి. ఇంకా సరే ఎవరు పనికొచ్చే పడుకోవడం మేము చేస్తాం కాదు ఉందిలే. సరే ఓకే నెక్స్ట్ పోదాం. సరే ఓకే, ఇండియన్ యాక్టర్స్ కంప్లీట్ అయింది కదా సీజన్ 1. ఇది హాలీవుడ్ యాక్టర్స్. ఇంతకు ముందు ఎపిసోడ్ లెనాటో గురించి చేసిన సినిమాల గురించి మాట్లాడడం. లెనాటో ఇద్దరు ఇష్టము, లెనాటో ఎపిసోడ్ 1 అయిపోయింది. ఎపిసోడ్ 2కి వస్తే ఈ ఎపిసోడ్ 2లో ఎవరు మాట్లాడదాం అనుకుంటున్నారు ఇప్పుడు రివీల్ చేసినాడు మావాడు. బ్రాడ్ పిట్ గురించి మాట్లాడదామా? అంతకంటే ముందు మా ఇంట్రడక్షన్ మా పేర్లు అంటే మా వీడియోస్ కంటిన్యూగా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. తెలియని వాళ్ళు ఉంటారు కాబట్టి కొత్తగా ఎవరన్నా మా యొక్క వీడియోలు వీక్షించేటట్టు ఉండింటే వాళ్ళ కోసం మరి ఒకసారి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ కొట్టండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి, లేదా మీ ఇష్టం. సరే అదంతా నేను చెప్పాను. కానీ కొత్తగా ఎవరన్నా వచ్చిన వాళ్ళు తెలుసుకోవాలి కాబట్టి సబ్స్క్రైబ్ మా గురించి తెలుసుకోవాలి కాబట్టి నా పేరు ఏసీ ప్రేమ్ కుమార్, నా పేరు ఏసీ మనోజ్ కుమార్. ఏసీ విశాల్ ఏసీ ప్రేమ్ కుమార్, ఏసీ మనోజ్ గుర్తుంటుంది. బ్రాడ్ పిట్ ఐ లైక్ ప్రేమ్ అయితే ఐ డోంట్ లైక్ అని స్టార్ట్ అవుతుంది, బట్ ఐ లైక్. సరే ఓకే. బ్రాడ్ పిట్ సినిమాల గురించి చెప్పుకోండి. 7 సినిమా ఫస్ట్ బ్రాడ్ పిట్ 7 గుర్తుంది. అందరూ F1 తీసింది. అప్పుడు టైం హాలీవుడ్ లెనాటో తీసినట్టు గుర్తొస్తుంది. నాకు ఎందుకు 7 గుర్తుంది. నాకు పెద్దగా ఎక్కదు సినిమా. ఫైట్ క్లబ్ కరెక్ట్, నాకు కూడా పెద్ద ఎక్కదు కానీ అది గుర్తొచ్చింది. ఫైట్ క్లబ్ చాలా బాగా అనిపించా. ఫైట్ క్లబ్ బాగుంటది, 7 బాగుంటది, పర్లే బాగానే ఉంటది. మళ్ళీ ట్రాయ్ బాగుంటది. ట్రాయ్ ఏదో అది ట్రాయ్. మళ్ళీ ఇది నాకు బ్రాడ్ పిట్ సినిమాలలో లిస్ట్ అంటే ఫస్ట్ చెప్పుకుంటారా నీకు ఏవో బాగా ఇష్టం అంటే F1 ఇష్టం, తర్వాత లేదు ఫస్ట్ ఫైట్ క్లబ్ ఇష్టము, తర్వాత F1 ఇష్టము, తర్వాత ఇది ట్రాయ్, తర్వాత ఇంగ్లోరియస్ బాస్టర్స్ గారు ఇష్టము. అది కూడా బాగుంటుంది, ఇష్టం కదా కానీ బాగుంటది, అది బాగుంటది. అదే ఇంగ్లోరియస్ బాస్టర్స్ చూసేది సార్. సోషల్ బుక్ లో టెక్స్ట్ బుక్ లో మనము అట్లా అది సోషల్ టెక్స్ట్ బుక్ లో పారాగ్రాఫ్ ఉన్నట్లని కాదు డైలాగ్స్ అన్ని. అదంతా ఎట్లుంటుందంటే ఆ భాష ఎవరికైతే వాళ్ళ మదర్ టంగ్ అయి ఉంటుందో ఆ లాంగ్వేజ్ వాళ్ళకి అది బాగా ఎక్కుతుంది. అంటే మనం ఎంత నేర్చుకున్నా మనం అట్లా అనుకోవాల్సిందే కానీ మదర్ టంగ్ ఎవరికైనా మదర్ టంగే కాబట్టి వాణాలకు బాగా ఎక్కుతుంది అది. దాని తర్వాత నాకు ఇవి మెక్సికన్ కానీ ఏవో ఊరికే బాగుండేది. మరి ఇది అదే ఇంకేవో గుర్తు రావడంలో మాట్లాడుతూ ఉంటే గుర్తు వస్తా అంటే సరే స్టార్ట్ చేద్దామా. బ్రాడ్ పిట్ ఓకే. బ్రాడ్ పిట్ అంటేనే సరే ఫైట్ క్లబ్ గురించే, అంతా ఫైట్ క్లబ్ గురించే మాట్లాడుతూ ఉంటారు. సరే దేని గురించి మాట్లాడదాం? ఇంగ్లోరియస్ బాస్టర్స్ గురించి మాట్లాడదామా? ఇంగ్లోరియస్ బాస్టర్స్ 2020 దగ్గర ఒక అర్ధగంట వరకు రాడు.
ఇది ఎక్కువ గ్రాస్ అయిన సినిమా ఇది సార్ ఎక్కువ. అది వదిలేసి కాకపోతే ఒక 20-30 మినిట్స్ వరకు బ్రాడ్ పిట్ రాదు సినిమాలో. రాదు. నేను ఫస్ట్ ఒకసారి పెట్టి చూస్తా ఉన్నా. మామూలుగా అయితే మనము తెలుగు సినిమాలు చూసి పెరిగిన వాళ్ళం కాబట్టి హీరో ఎప్పుడెప్పుడు వస్తాడా అనే ఆతృతలోనే ఉంటుంది కదా మనకి. ఎప్పుడో సర్లే మనం ఒకరిని ఫిక్స్ అయ్యి చూస్తాం, ఈ మనిషిని చూద్దాము అని ఫిక్స్ అయ్యి చూసినప్పుడు ఆ మనిషి ఎప్పుడు వస్తాడా అని కుతూహలం ఎక్కువ ఉంటుంది. నాకు ఆ కుతూహలంలో సరే గ్లోరీ భాష కొంచెం పక్కన పెడతాం. అంటే ఇంగ్లోరియస్ బాస్టర్స్ లో చెప్పాల్సిన విషయం ఏముందంటే ఒక నాయకుడు పాత్ర మాత్రమే ఎవరైతే బ్రాడ్ పిట్ ఇది. అంటే జూయిష్ పీపుల్ ఎవరైతే మామూలుగా తిరుగుబాటు అంటారు చూడు, తిరుగుబాటు చేసి కొంతమంది ఏదో చేద్దామని చెప్పి రెవల్యూషన్ స్టార్ట్ చేసి వాళ్ళంతా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ గా మారి ఎక్కడో ఉండి ఏదేదో చేస్తా ఉంటారు కదా. ఆ విధంగా బ్రాడ్ పిట్ వాళ్ళకి నాయకుడుగా ఉండి అంటే ఎక్కువ అన్ని మాటలతోనే భయపెట్టడం, కానీ ఏం చేసినా జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం, ఇన్ఫర్మేషన్ పంపించడము, మనుషులతో ఎవరైనా చిక్కినారంటే వాళ్ళలో అందరినీ భయపెట్టి చంపేయడము, ఎవరిని వదిలేసి ఇక్కడ జరిగిందంతా పోయి చెప్పు, మీ నాయకుడికి చెప్పు అని చెప్పి పంపించడము, ఇలా చేసుకుంటా అంటే వైలెన్స్ జోలికి ఎక్కువ పోవడం, అంటే ఎక్కువ ప్రిపేర్ చేయడం. చుట్టుపక్కల మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వైలెన్స్ చేయాలని చూస్తాం కదా బ్రాడ్ పిట్ కూడా. తను మాత్రం వైలెన్స్ లోకి దిగినట్టు అనిపిస్తుంటది కానీ ఎక్కువ దిగడు. మామూలు క్వింటన్ సినిమాలో వైలెన్స్ ఎక్కువ ఉంటుంది, దాంట్లో కూడా చాలా ఉంది వైలెన్స్. అంటే పక్కన యూజ్ చేస్తాడు కదా వైలెన్స్ ఉంది. అంటే ఒక నాయకుడు ఒక రాజు ఉంటే ఎవరక్కడ వచ్చి ఎక్కువ ఏదో వైలెంట్ అంటాడు, ఆ టైప్ ఉంటుంది క్యారెక్టర్. కొద్దిగా ఒక టీవీ అంటాడు చూడు తెలుగులో, ఆ విధంగా మెయింటైన్ చేస్తా చేసినట్టు. నాకు అడిగితే మామూలుగా ఏ సినిమాలో చూసినా కొద్దిగా జాలీగా లావిష్ లైఫ్ లీడ్ చేస్తూ ఉన్న పర్సన్ లాగా ఉంటాయి క్యారెక్టర్స్ అని ఎక్కువ సినిమాలో మ్యాక్సిమం అట్లే అనిపిస్తూ ఉంటుంది బ్రాడ్ పిట్వి. ఈ సినిమాలో మాత్రము ఒక పెద్ద హోదాలో ఉన్న మనిషి క్యారెక్టర్ మాత్రం ఉంటుంది, దానికి తగ్గట్టుగా తను చేంజ్ ఓవర్ చేసుకొని చేసిన బ్రాడ్ పిట్. అదే కాకుండా నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే ఫైట్ క్లబ్ లో దానికోసం అని ఆ బాడీ మొత్తం అంతా మేక్ ఓవర్ కావడం కానీ. డేవిడ్ ఫించర్ ఎట్లా అంటే మన ఫైట్ క్లబ్ సినిమా ఫైట్ క్లబ్ 7 డైరెక్షన్ చేసిన మనిషి డేవిడ్ ఫించర్. ఇది ఒక విషయం, మార్టిన్ స్కోర్సెసీ ఎట్లయితే లెనార్డోతో ఇట్లా యావియేటర్ అది వేరే తీసి షటర్ ఐలాండ్ ఎట్లా తీసినట్టు కొంచెం సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఏదో ఇట్లాగా ఈ డేవిడ్ ఫించర్ కూడా బ్రాడ్ పిట్ తో అయితే ఇచ్చాడు. ఎంత బాగా కొంతమంది డైరెక్టర్లు కొంతమంది యాక్టర్లకి ఎంత మంచి కథలు ఇచ్చినాడు కదా ప్రేమ్, ఎంత మంచి సినిమాలు ఇచ్చినాడు. ఇప్పుడు లెనార్డో చూసుకున్న మార్టిన్ స్కోర్సెసీ ప్రేమ్, ఇప్పుడు అది చూస్తే డేవిడ్ ఫించర్ కదా. ఈ ఫైట్ క్లబ్ మంచి కదా ప్రేమ్, 7 సినిమా కూడా మంచి కదా, మంచి సినిమా. ఫైట్ క్లబ్ లో నాకు బాగా నచ్చేది ఏంటంటే లాస్ట్ వరకు మనము బ్రాడ్ పిట్ నిజమే అని భ్రమపడతా ఉంటాం. ఉన్నాళ్ళే నిజంగానే తన ఫ్రెండ్ తన కోసం వెతుక్కుంటుంటాడు. ఒక టైంలో వెళ్ళిపోతే తన కోసం వెతుక్కుంటూ ఇంకొక అతను తిరుగుతాడు, ఇంకో హీరో తిరుగుతా ఉంటాడు. మరి ఒక టైంకి తెలిసిపోతుంది కాదు నాలోనే ఒక పర్సనే అతను అని చెప్పి తెలిసిపోయి జరుగుతుంది చూడాలి. నాకు అప్పుడు అనిపించే నేను కూడా ఊహించుకోలే, ఓహో ఇది కథ ఇట్లనా అని నేనే ఊహించుకోవాలి. నాకేంటంటే ఫైట్ క్లబ్ లో ఒకటే ఒక విషయం ఎక్కువ నచ్చంది ఏంటంటే నరేషన్ వస్తూ ఉంటుంది. సినిమా జరుగుతా అంటే మామూలుగా సీన్ జరుగుతా స్టోరీ వాళ్ళిద్దరు ఇద్దరు యాక్టర్స్ మధ్య కాన్వర్సేషన్ జరుగుతా సీన్లు జరుగుతా ఉంటే అదొక రకము. దీంట్లో ఏమంటే బ్యాక్గ్రౌండ్ లో నరేషన్ వాయిస్ వినపడతా ఉంటాడు, ఎవడో చెప్తా ఉంటాడు కథ అంతా వాడే చెప్తా ఉంటాడు. నాకు అట్లా ఇది ఎక్కువ విసుగు కొట్టేస్తుంది, ఎక్కువసేపు చూస్తానే ఉంటుంది. ఇంకా నరేషన్ వాయిస్ వస్తూనే ఉంటది, ఏదో నాకేం ఎప్పుడు గమనించాడు సతాయించడం అట్లా అంటే కొన్ని ఎందుకో సతాయించినట్టు అనిపిస్తుంది నాకు అదొకటి. మళ్ళీ ఇప్పుడు F1 సినిమాకి వస్తే ఇది ఒక విషయం, ఇది ఫైట్ క్లబ్ లో కూడా చూసుకుంటే ఎంత కొట్టుకుంటాడు కదా, అక్కడ కొట్టుకునే సీన్ లో ఆ ఎపిసోడ్ లో చాలా అందంగా ఉంటుంది బ్రో, చాలా అందంగానే చూసాను. అదే మళ్ళీ మొత్తం బాడీ ఫుల్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగిన సినిమా ఏదైనా ఉంటే ట్రాయ్ సినిమా. ఆ సినిమాలో ఇప్పుడు ఒక సినిమా ఉంది ఇప్పుడు, కామెడీ సినిమా ఏంటంటే
ఏదో వాష్రూమ్ టబ్ లో కూర్చొని ఒక అమ్మాయి ఇట్లా షేవ్ చేస్తా పోస్టర్ ఉంటుంది పోస్టర్ ఉంటుంది. అదే ఏదో డేవిడ్ స్టీవ్డ్ ఏదో కరెక్ట్ గుర్తురాడంగా అది కూడా ఆ సినిమా చూసాను. రన్ టైం ఉంది సినిమా 137 ఉంటుంది. 1 hour 32 minutes ఉంటుంది. చూడండి అంటే ఊరికే తమాషా చిన్న సినిమా ఇప్పుడు వాట్సాపింగ్ అయితే మంచి ఫీల్ కూడా ఫిలిం ఇది అట్లా ఉండదు కానీ తమాషా ఏదో కామెడీ సినిమాలు ఏదో కొన్ని సినిమాలు ఇట్లుంటారు అట్లా అనిపిస్తా ఉంటుంది. కొంచెం బాగుంటుంది. బాగుంటుంది, నచ్చచ్చు మీకు ఏమన్నా. అది చూడండి, చూడాలనుకుంటే అది చూడండి. నాకు ఇది ఎఫ్1 సినిమా ఎట్లా అంటే ఇంకొక యాక్టర్ పేరు తెలియదు, దాంట్లో వచ్చేసి రాబిన్ అని పిలుస్తా అంటాడు. మొత్తం ఎఫెక్స్ జీపీ ఏదైతే ఉందో ఎఫెక్స్ జీపీ ఓనర్ తన ఫ్రెండ్ సినిమా చేశారు కదా, వచ్చి పార్టిసిపేట్ చేయి నువ్వు, మా దాంట్లో ఒక డ్రైవర్ తక్కువ వెళ్ళాడు నువ్వు ఉండని. నాకు జీవితకాలంలో ఎవరో గెలుపు కోసం ప్రయత్నిస్తూనే ఉండలేరు అని చెప్తేనే ఇంకా సర్లే ఓకే అని ఇంకా డిసైడ్ అయిపోయి వెళ్ళిపోతారు కదా. అప్పుడు విషయం తెలుస్తుంది ఏమని, వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ అతనే బయట పెట్టినాడనే విషయం తెలిసిన తర్వాత లేదు మళ్ళీ తిరిగి వచ్చి నేను కన్ఫామ్ గా కంప్లీట్ చేసి మొత్తం రేస్ అంతా F1 రేస్ కంప్లీట్ చేసేసి ఈ సీజన్ వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయి తిరిగి పోయినాక చూస్తా ఉంటాం మనము, ఒప్పుకుంటాడా లేదా అని కొద్దిగా ఉంటుంది. తను కూడా రాబిన్ కూడా కూర్చొని ఆడ బాగా మరీ లాస్ అయిపోయింది నాకు తెలిసి గెలిచే ఛాన్స్ లేదనే ఆ మూడ్లోనే ఉంటాడు. తన ఒరిజినల్ పేరు తెలియదు, ఆ మూవీలో నేను మాత్రము జేపీ అని పిలుస్తా అంటాడు. సో బ్రాడ్ పిట్ తను మాత్రము సర్లే వాళ్ళ మరీ కొద్దిగా పెంచడానికి రన్నింగ్ పెంచిపోతాడు వాకింగ్. ఆ సీన్ లో ఒప్పుకుంటాడా లేదా అన్నప్పుడు ఒప్పుకొని తిరిగి పోతే క్లైమాక్స్ ఏమనిపిస్తుంది అంటే, నాకు F1 చూసిన ప్రతిసారి ఏమనిపిస్తుంది అంటే, మామూలుగా రేస్ చేస్తా అంటారు, రేస్ లో లూప్ హోల్స్ ఉంటాయి. మామూలుగా ప్రతి ప్రొఫెషన్ లోనూ ప్రతి దాంట్లో లూప్ హోల్స్ ఉంటాయి. ఆ లూప్ హోల్స్ అడ్డు పెట్టుకొని గెలిపిస్తాంటారు వాళ్ళ టీంని. లూప్ హోల్స్ అడ్డు పెట్టుకొని గెలిపిస్తాంటారు. నాకు లాస్ట్ కి ఇంకా ఓడిపోయినాం అనిపించే టైంలో కారు పగలు కొట్టుకొని తీసుకొస్తాడు. నాకు ఒక విషయం ఏంటంటే, ఇది F1 సినిమాలో నాకు నచ్చిన సినిమా సీన్ అంటే ఏంటంటే, సీన్ కూడా కాదు ఏదో ఈ రైటింగ్ అనొచ్చు ఏమో ఏం దానికి ఇచ్చిందంటే నాకు ఈ సినిమాలో హీరో ఏమంటాడు, హీరో ఒక F1 రేసింగ్ లోనే ఉండాలని కాదు, సినిమా లాస్ట్ చూసుకుంటే ఏదో కార్ తోలాలంటే బండి నడపాలంటే ఎందుకు పిచ్చే, ఎందుకంటే వాళ్ళ నాన్నకి కార్ గ్యారేజ్ ఉంటుంది అంటే అంటే ఏంది అర్థం, వాళ్ళ నాన్న వయసులో ఉన్నప్పుడు బ్రాడ్ పిట్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ ఇప్పుడు మనం కూడా కారు రిపేర్ చేస్తూ ఉంటాడు. చిన్నపిల్లడు ఉన్నప్పుడు కూర్చోబెట్టింటాడు వాళ్ళ నాన్న గ్యారేజ్లో, ఎప్పుడైనా స్కూల్ అయిపోయినా సండే అట్లా 5th క్లాస్ 4th క్లాస్ ఉన్నప్పుడు ప్రేమ్ కార్ గ్యారేజ్ లో కార్లో చూసుకుంటూ కార్లో కూర్చొని ఇట్లా సీట్లో స్టీరింగ్ పట్టుకొని తిప్పుకుంటూ అట్లా అలవాటు అయిపోయి ఓ 10th 11th స్టాండర్డ్ ఉన్నాడు టైం ప్రేమ్ కార్ తోడము అట్లా చేయడము. అది ఇంకా నా ప్రొఫెషన్ ఇదే కదా మీ అమ్మ. F1 రేసింగ్ లోనే కానీ టాక్సీ డ్రైవర్ కూడా కానీ నేను డ్రైవింగ్ చేయాలంటే అనే ఉద్దేశంతో అది నాకు అనిపిస్తుంది. అది బాగా అనిపిస్తుంది. నేను ఇది చెప్తాను కదా, ఏదంటే మొత్తం కార్ అంతా పగలగొట్టుకొని తీసుకొని రాగలవా అని సీన్ కూడా లేచాడు. అది మాట ఉంటుంది, సీన్ కూడా ఉండదు కాదా. మామూలుగా వెనకాల అనౌన్స్మెంట్ వస్తా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ లో, కార్ పగలగొట్టుకొని వస్తా ఉంటాడు. తీసుకురాగలవా అంటే తీసుకురావాలి కదా, మరి స్టార్ట్ చేయాలా అని చెప్తా అంటాడు. నాకు గూస్ బంప్స్ వచ్చిన మూమెంట్ ఏదంటే, వెనకాల బ్యాక్గ్రౌండ్ లో వాళ్ళు ఉంటారు కదా, ఆ స్పోర్ట్ ని కండక్ట్ చేసే వాళ్ళు వెనక వాయిస్ వస్తా ఉంటుంది, కామెంటరీ అనేది ఉంటారు వాళ్ళు వచ్చేసి దాంట్లో బ్రాడ్ పిట్ F1 సినిమాలో సోనీ హెయిన్స్ అనుకుంటా, సోనీ హెయిన్స్ కార్ని తీసుకొని పోగలట పిట్ స్టాప్ వరకు అని వచ్చినప్పుడు రాబిన్ అంటాడు, ఏమని అంటాడంటే, సత్తా ఉన్న డ్రైవర్ అంటే ఆ కార్ కంటే సత్తా అనేది తీసుకోపోవడానికి అంటే రాబిన్ ఏమంటాడు, సత్తా ఉన్న డ్రైవర్ ఉన్నాడు అంటాడు. అబ్బా అనిపిస్తుంది నాకు. తీసుకుపోయి నిలబెట్టి మొత్తం అంతా కార్ అదే పనిగా అందరినీ ఆ కార్ తీసుకుపోయి టెస్ట్ డ్రైవ్ చేస్తాను కార్ తీసుకుని నడిపోయినప్పుడు నేనేమంటున్నా అంటే వాడు ఇంకో అపోనెంట్ ఉంటాడు, వాళ్ళకంటే ఒకసారి ముందు లేకపోతే ఏదో టీమ్ జేపీ
వాళ్ళు ఒక సెకండ్ ముందు లేదంటే ఒక సెకండ్ ఏదో ఒక డ్రామా నడుస్తుంది కార్ పేరు చేస్తారని నేను గమనించాను నేను అనుకోలేదు మీరు చూస్తే నేను రేసింగ్ చేశాడు కార్ అంతా పగలు కొట్టేశాడు అది నవ్వు వస్తుంది ఏమి జరిగింది ఇట్లా అంటే దాంట్లో చాలా బాగుంది. ఇంకోటి ఏదంటే నాకు ఇంకా దాంట్లో బాగా నచ్చింది. మొత్తం అంతా అయిపోయింది తనతో హీరోయిన్ తో ఆ టెక్నికల్ డైరెక్టర్ తోనే బ్రేకర్ పెట్టుకుని హ్యాపీగా లవ్ లో పడి ఆ సీన్ అంతా జరిగిపోయిన తర్వాత వాళ్ళిద్దరు నన్ను ఏమంటారు కంక్లూజన్ ఇస్తామా? సరే కంక్లూజన్ ఏ దాంతో ఇస్తామంటే వన్స్ అపాన్ ఏ టైం హాలీవుడ్ ఏదో చిన్న మ్యాటర్ చెప్పేసి కంక్లూజన్ ఇచ్చేస్తాం. వన్స్ అపాన్ ఏ టైం హాలీవుడ్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే లెనార్డో డికాప్రియో ఏదో వేరే టైప్ క్యారెక్టర్ అంటే యాక్టింగ్ గురించి దాని మీద ఫోకస్ చేసే మనిషి. యాక్టింగ్ చేసి ఏమేమి మధ్యలో వదిలేశాడు ఏమో కానీ వాడు యాక్టింగ్ చేయలేకపోతాడు. ఇక క్యాన్వాన్లోకి వచ్చి అద్దం చూసి పిచ్చి పిచ్చి కానీ ఏంటో బ్రాడ్ పిట్ ఇది దాంట్లో బాగా నాకు అడిగితే వన్స్ అపాన్ ఏ టైం హాలీవుడ్ లో లెనార్డో కంటే బ్రాడ్ పిట్ క్యారెక్టర్ బాగా ఇష్టం. ఎక్కువ స్క్రీన్ టైం కూడా బ్రాడ్ పిట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమంటే బ్రాడ్ పిట్ నాకు బాగా నచ్చేది స్టంట్ మ్యాన్. దాంట్లో బ్రాడ్ పిట్ స్టంట్ మ్యాన్ అయిపోయి లోపల పెద్ద గొడవ జరుగుతుంటది, బయట ఉంటాడు, లోపల ఉంటాడు ఎవరో వస్తారు కత్తి తీసుకొని పొడుస్తారు, కోపము తారస్థాయికి వెళ్ళిపోతుంది, పీక్ లెవెల్కి వెళ్ళిపోతాడు, మొహం తీసుకొని గుద్దుతాడు, గోడ కొడతాడు. సరే ఓకే, నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయండి, నెక్స్ట్ ఎపిసోడ్ వస్తుంది కొద్దిగా. సరే ఓకే బాయ్.